Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 10వ శ్లోకము. శ్రీ భగవానువాచ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఈ శ్లోకమునకు భావము: ఓ అర్జున, సత్వగుణము బలము కలిగి ఉన్నప్పుడు రజోగుణ తమోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును. త్రిగుణములందును ఏది జీవునియందు అధికముగా ఉండునో అది తక్కిన వానిని అణగద్రొక్కి వర్తించుచుండును. కావున సాధకుడు మొట్టమొదట సత్వగుణమును బాగుగా అభ్యసించి దానిచే రజోగుణ తమోగుణములను త్రొక్కివేసి ఆ తరువాత ఆ సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మ స్థానమును చేరవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.